ఇన్స్టెంట్ బ్రైట్ అండ్ హెల్తీ స్కిన్ ఎవరికి కావాలని ఉండదు మంచి స్కిన్. కానీ ఇప్పట్లో వచ్చే కెమికల్స్ అవన్నీ వాడి మనం చర్మాన్ని చాలా పాడు చేసుకుంటున్నాము. కాబట్టి ఇవాళ మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ప్యాక్ని అయితే చెప్పబోతున్నా ఈ వీడియోలో. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నవ్య వ్యూస్. ఇక్కడ నేనైతే ముల్తానీ మట్టి అండ్ రోజ్ పెటల్స్ పౌడర్ నేను ఇంట్లోనే చేసుకున్నది అండ్ రోజ్ వాటర్ బంజారాస్ది నేను యూజ్ చేస్తున్నాను ఈ ప్యాక్ని అయితే క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక బౌల్ తీసుకుంటున్నా. ఆ బౌల్కి నా ఫేస్కి సరిపోయేంత ముల్తానీ మట్టిని అయితే తీసుకుంటున్నానండి. 1/2 స్పూన్ అయితే ఫేస్కి ఆల్మోస్ట్ సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది. ఎక్కువగా మీరు కొంచెం తీసుకున్నా కూడా మన ఫేస్ అంతా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ 1 స్పూన్గా తీసుకున్నారంటే ఎక్కువైపోతుంది. ఎక్కువ ఫేస్ మీద అలా ప్యాచ్గా వేసుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. సో అంత అవసరం లేదు, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇక్కడ రెండింటిని ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత ఫేస్కి సరిపోయేంత రెండింటిని ఒకసారి మిక్స్ చేస్తున్నానండి, వాటర్ పోసాక గడ్డలాగా అవ్వకుండా ఉండటానికి. ఇప్పుడు ఇందులో అయితే నేను రోజ్ వాటర్ కొంచెం యాడ్ చేస్తానండి. నాకైతే తెలిసి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ నాకు ఎంత రోజ్ వాటర్ అవసరం అవుతుందా అని. ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వేసుకుంటున్నట్లయితే ఎక్కువ ముల్తానీ మట్టి తీసుకున్నాము, ఇప్పుడు ఫేస్ మీద అంత ప్యాచ్గా వేసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా అయినప్పుడు మీ అండర్ ఆర్మ్స్లో కూడా వేసేసుకోండి. కొంచెం బ్రైటనింగ్ స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల అయితే మాత్రము ఇలా నీట్గా కలిపేసుకోండి దాన్ని కొంచెంగా వాటర్ పోసుకొని. తర్వాత అయితే అండి ఏదైనా కొత్తది మనం ఫేస్కి కానీ సంబంధించింది కానీ స్కిన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ కొత్త న్యూ ప్రోడక్ట్స్ ట్రై చేస్తున్నప్పుడు ఒక టెస్ట్ ప్యాచ్ లేకపోతే టెస్ట్ ట్రయల్ ట్రై చేయండి. హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఫేస్కి కానీ ఎస్పెషల్ ఇంపార్టెంట్. సో టెస్ట్ ప్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది వేసుకుని ట్రై చేయండి. ఇక్కడ నేను కూడా టెస్ట్ ప్యాచ్ వేసుకొని మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలో. దాన్ని టెస్ట్ ప్యాచ్ అంటున్నారు ఏంటి అని, అది కూడా మీకు నేను ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే నేను కొంచెం అయితే నా చేతి మీద వేసుకొని ఇట్లాగా దాన్ని సర్కిల్లో యాంటీ క్లాక్ వైజ్ మంచిగా రుద్దుతున్నాను. ఇంకొక విషయం అండి, ఇంకొక టిప్ దీంట్లో, చాలామంది బ్రష్తో ఈజీగా ఫేస్ మీద అలా వేసేసి వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో 2 చేతులతో నీట్గా స్క్రబ్ చేయండి. ఇట్లా ఫింగర్తో నేనైతే చూపిస్తున్నాను కదా, ఇట్లా ఫింగర్తో అయినా స్క్రబ్ చేయండి. అలాగా స్కిన్ ఈజీగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ రోజ్ వాటర్లో ఉండే మాయిశ్చరైజర్ మన స్కిన్లోకి వెళ్ళి ఎక్కువ బ్రైట్నెస్ కూడా ఇస్తుంది అనమాట. సో దీన్ని మామూలుగా బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వేసుకోవాలంటే, ఫస్ట్ అయితే మీరు నీట్గా ఫేస్ వాష్ చేసేసుకోండి సోప్తో. ఏదైతే పోస్ట్ మనం చేయాలో అది ఫ్రీగా చేసేసేయండి. తర్వాత ఈ ప్యాక్ని నేను ఎలాగైతే చూపించానో అలా కలుపుకొని ఫేస్ మీద నీట్గా అప్లై చేసుకోండి. తర్వాత స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత ఫేస్ని నీట్గా కడిగేయండి, లేకపోతే తుడిచేయండి. కానీ సోప్ అయితే అస్సలు వేయొద్దు. అందుకని నేను ప్రీ సోపింగ్ చేసుకోమని చెప్తున్నాను ఈ వీడియోలో అయితే మీకు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్లయితే వైప్తో వైప్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ కాబట్టి హ్యాండ్ మీద నాకు స్మూతింగ్ ఫీలింగ్ వస్తుందండి. కానీ అదే ఫేస్ మీద అయితే గ్లో కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో పార్లర్తో పని లేకుండా ఇంట్లోనే ఇలాంటి చిన్న వాటితోనే మనం ఫేస్ బ్యాక్ ఈజీగా ట్రై చేసుకోవచ్చు. అండ్ వెరీ బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి వీటి వల్ల. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.